ఒకరోజు కంచి ఆశ్రమములో మహాస్వామి వారి దర్శనానికి ఆ రోజు చాలామంది భక్తులు వేచి ఉన్నారు. కొంత సమయం గడిచిన తరువాత మహాస్వామి వారు తన తలను తిప్పి భక్తుల మధ్యలో నిలబడి ఉన్న ఒక 20 సంవత్సరముల వయసు ఉన్న అబ్బాయి వంక చూశారు. ఆ అబ్బాయి వంక కొద్దిగా తీక్షణంగా చూసి తమ సేవకుడైన రాముని పిలిచారు. రాము తన నోటికి చేతిని అడ్డుగా పెట్టుకుని మహాస్వామి వారి ముందుకి వచ్చి నిలబడ్డాడు. రాము, ఈ వరుసలో 15వ వాడు కొంచెము సన్నగా ఉండి చామని ఛాయలో ఉన్న ఆ అబ్బాయిని చూసావా? ఆ అబ్బాయికి సరిపోయే ఒక చొక్కా మరియు ప్యాంటు బట్టలను తీసుకురా అని ఆజ్ఞాపించారు. కార్యాలయంలో డబ్బు తీసుకుని మనం మఠం దగ్గర ఉన్న మదలియారు బట్టల దుకాణంలో నుండి తీసుకునిరా అని ఆజ్ఞాపించారు. రాము ఆ మాటలకు కొద్దిగా ఆశ్చర్యపోయాడు, కంగారు పడ్డాడు. మహాస్వామి వారిని ఎందుకు అని ప్రశ్నించకూడదని వాటిని తీసుకురావడానికి వెళ్ళాడు. రాము, ఇలా రా అని మళ్ళా మహాస్వామి వారు పిలిచారు. వస్త్రాలలో కొద్దిగా కొత్తగా వచ్చిన రకము పేరు నీకు తెలుసు కదా అని అడిగారు. అసలు పెరియవా, ఏది దానికి పేరేంటో చెప్పు అని అన్నారు. దానికి అది టెర్రీ కాటన్ పెరియవా, బేష్, ఆ రకంలోని ఒక మంచి ఖరీదైన బట్టలు తీసుకురా. 15 నిమిషాల తరువాత రాము వాటిని తీసుకుని మహాస్వామి వారి వద్దకు వచ్చారు. మహాస్వామి వారు రాము తెచ్చిన ఆ బట్టలను చూసి ఆనందపడ్డారు. బేష్ బేష్, చాలా బాగుంది అని రాముని అభినందించారు. రాము, ఒక పని చెయ్యి, ఒక వెదరబుట్ట తీసుకుని దానిని పళ్ళతో నింపి ఒక పూర్ణ ఫలమును ఆ పళ్ళబుట్ట పైన ఈ వస్త్రములు ఉంచు అనేసి రాముకి ఆజ్ఞాపించారు. మేనేజరు దగ్గరకు వెళ్ళి మహాస్వామి వారికి కావాలి అని 6,700 రూపాయలు తీసుకుని వచ్చి ఆ రూపాయలను ఒక కవర్లో పెట్టి ఆ పళ్ళెంలో ఉంచు, ఏమి చేయాలో నేను తర్వాత చెబుతాను అని మరలా రాముని ఆజ్ఞాపించారు. రాముకు చెప్పి మహాస్వామి వారు మరలా భక్తులను పలకరిస్తున్నారు. రాము మహాస్వామి వారు చెప్పినట్టు డబ్బులు తీసుకుని వచ్చాడు. దాన్ని పల్లెములో పెట్టవలసినదిగా మహాస్వామి వారు సైగ చేశారు. ఇప్పుడు మహాస్వామి వారి ముందు ఇంతకు ముందు చూసిన అబ్బాయి నిలబడ్డాడు. మహాస్వామి వారిని దర్శించుకుని సాష్టాంగం చేసి నించున్నాడు ఆ యువకుడు. మహాస్వామి వారు రాముకేసి చూశారు. రాము పరుగున వచ్చి నిలబడ్డాడు. రాము, ఆ పళ్ళాన్ని తీసుకో. రాము అలాగే తీసుకున్నాడు. స్వామివారు మందహాసము చేస్తూ పళ్ళాన్ని ఆ అబ్బాయికి ఇచ్చి తన కుటుంబానికి నా ఆశీస్సులు అని చెప్పు అన్నారు. ఆ అబ్బాయికి ఇదేమీ అర్థం కావట్లా. అతను మహాస్వామి వారిని చూసి తికమక పడుతూ అటు ఇటు చూసి ఏమి చేయాలో తెలియక నిలబడిపోయాడు. మహాస్వామి వారు అతని గందరగోళ పరిస్థితిని అర్థం చేసుకుని, రాము, ఏమీ కంగారు పడవద్దని చెప్పు ఆ యువకుడికి అని ఆజ్ఞాపించారు. ఇది శ్రీమఠం తరపున తన కుటుంబానికి ఇస్తున్న ఆశీస్సులు అని చెప్పు. ఆ కవర్లో ఉన్న డబ్బుని జాగ్రత్తగా ఇంటిలో ఇవ్వమను అని చెప్పారు మహాస్వామి. ఆ అబ్బాయికి ఏమీ అర్థం కాకపోయినా తల పంకించి మహాస్వామి వారికి నమస్కరించి ఆ ఆశ్చర్యకరమైన బహుమతిని తీసుకుని వెళ్ళిపోయాడు. 15 నిమిషములు గడిచిన పిదప భక్తులంతా వెళ్ళిపోయారు. తరువాత మహాస్వామి వారి గదిలోకి వెళ్ళి కూర్చుని రాముని పిలిచారు. రాము, ఆ అబ్బాయికి అలా బహుమతి ఇచ్చినందుకు ఎందుకు నువ్వు ఏమీ అడగలేదు అని అడిగారు. రాము సంకోచిస్తూ, పెరియవా, నేను ఇటువంటి వాటి గురించి మిమ్మల్ని ఎలా ప్రశ్నించగలుగుతాను?
నేను ఇక్కడ మీ పాదసేవ చేస్తూ మీ ఆజ్ఞను పాటించడమే నా విధి అని అన్నారు. సరే, సంతోషం. నన్ను నువ్వు కారణము అడగవలసిన పని లేదు. నీకు నేను చెప్తాను. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. ఇప్పుడు మన ఖర్చులకు తగినంత డబ్బు ఉండేది కాదు ఆ రోజులలో. అప్పుడు నేను ఉత్తర దేశానికి పరివారంతో సహా యాత్రకు బయలుదేరాను. ఒక శుభముహూర్తంలో బయలుదేరి మఠం ముందుకు వచ్చాము. మఠానికి ఎదురుగా ఒక చెట్టియార్ గారి పచారీ కొట్టు ఉండేది. మఠానికి కావలసిన సరుకులు ఖాతాలో అక్కడే తీసుకునే వాళ్ళము. నన్ను మఠం బయట చూడగానే చెట్టిగారు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. ఉత్తరీయాన్ని నడుముకి చుట్టుకుని సాష్టాంగం చేశాడు. నేను యాత్రకు వెళ్తున్నాను అని తెలిసి నన్ను నమస్కరించడానికి వచ్చాడేమో అని నేను అనుకున్నాను. ఏంటి చెట్టియారు, బాగున్నారా? వ్యాపారం ఎలా జరుగుతోంది అని అడిగాను. అప్పుడు ఆ చెట్టియారు చాలా వినయంతో, పర్లేదు పెరియవా, కానీ రాబో కాలము చాలా గడ్డుగా తోస్తున్నది. మీరు ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్తున్నారని, 6 మాసముల తర్వాత వస్తారని విన్నాను. అవును చెట్టినారు, నిజమే అన్నారు స్వామి పెరియవ. 5-6 నెలలు తరువాత మళ్ళీ తిరిగి వచ్చేది అన్నారు పెరియవ. అతను కొద్దిసేపు ఆలోచించి కొంచెం సంకోచిస్తూ ఇలా అన్నాడు. అది కాదు స్వామి, మా దుకాణంలో మీ మఠానికి ఒక ఖాతా ఉంది. ఈ విషయం మీకు కూడా తెలుసు. 4-5 నెలలు సరుకులు ఇచ్చిన వాటికి ఇంకా డబ్బులు రాలేదు. నాకు కూడా 4 నెలలుగా అద్దె కట్టడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కేవలము నా సమస్యలను మీకు తెలుపుదామని వచ్చాను. మీరు యాత్రకు వెళ్ళి రండి అని చెప్పి నమస్కారం చేశాడు. అందుకు నేను, చెట్టియార్లు, నేను యాత్ర ముగించుకుని వచ్చిన వెంటనే నీ డబ్బులు ఏర్పాటు చేయమని చెప్తాను అని నేను యాత్ర కొనసాగించాను. నేను 6 నెలల తరువాత యాత్ర ముగించుకొని వచ్చి మఠం ఎదురుగా చూస్తే వారి దుకాణానికి తాళం వేసి ఉంది. విచారిస్తే 3 నెలల క్రితం చెట్టియార్లు కాలధర్మం చేశారని, వారికి సంబంధించిన వివరాలు ఏమీ తెలియవని చెప్పారు. వాళ్లకు ఇవ్వవలసిన బాకీ గురించి విచారిస్తే 875 రూపాయలు ముప్పావులా అని చెప్పారు. నేను ఈరోజు అసలు వడ్డీతో సహా తీర్చాను. ఏమంటున్నానో నీకు అర్థం అయ్యిందా? నీవు ఆ పళ్ళెము ఇచ్చిన అబ్బాయి ఎవరో కాదు, ఆ చెట్టియార్ మనవడు. వాళ్ళ తాతగారికి ఉన్న అప్పు మనవడికి వడ్డీతో సహా తీర్చేస్తాను. ఇక ఆ బెంగే లేదు అని ముగించారు. రాము ఇదంతా విని నిశ్చేష్టుడైపోయాడు. మరొక శిష్యుడు అటు రావడంతో రాము మహాస్వామి వారి వద్ద సెలవు తీసుకుని మఠం ప్రవేశ ద్వారం వద్దకు వెళ్ళాడు. అక్కడ అబ్బాయి తనకు ఇచ్చిన వెదురు పళ్ళెం చేతిలో పెట్టుకుని నించున్నాడు. తన్ని చూడగానే రాముకు సంతోషం వేసింది. చాకచక్యంగా ఆ అబ్బాయి నుండి విషయం తెలుసుకున్నాడు. ఆ అబ్బాయి, అవును, నేను మా నాయనమ్మ నాన్నలు చెప్పగా విన్నాము. చాలా కాలం క్రితం మాకు ఇక్కడ శ్రీమఠం ఎదురుగా ఒక పచారీ కొట్టు ఉండేదని, మా తాతగారు హఠాత్తుగా చనిపోవడంతో అప్పుల వాళ్ళు దుకాణం మూసివేసి మా బంధువులు ఉన్న కృష్ణగారిలో స్థిరపడ్డాము అని. అప్పుడు మా నాన్నగారికి అక్కడ ఒక పచారీ కొట్టు ఉంది. మా స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చాను. మహాస్వామి వారు ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు. నాకు ఆశ్చర్యంగా ఉంది, చాలా అయోమయంగా ఉంది అన్నాడు ఆ యువకుడు. మహాస్వామి వారి దూరదృష్టికి, కారుణ్యతకి రాము ఆశ్చర్యపోయాడు. తను విన్నది, కన్నది
స్మరించుకుంటూ మఠంలోకి నడిచాడు. మహాస్వామి వారు ఒక్కరే కూర్చుని ఉన్నారు. రాముని చూసి నవ్వాడు. రాముకి ఆ నవ్వుకి అర్థం కాలేదు. మహాస్వామి వారు రాముని పిలిచి, నేను చెప్పిన విషయంపై నీకు నమ్మకం కలగలేదు కదా, అందుకే నువ్వు మఠం ముందుకు ఉన్న ఆ అబ్బాయిని అడిగి నిర్ధారణ చేసుకున్నావు అని గట్టిగా నవ్వారు. రాము పడుతూ మహాస్వామి వారిని క్షమించమని అడిగాడు. ఇది మహాస్వామి వారి కారుణ్యానికి ఒక నిదర్శనం మాత్రమే. ఇలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. సాక్షాత్ మహాస్వామి వారికి సాక్షాత్తు కామాక్షి అమ్మవారు తన నిజరూప దర్శనంతో మాట్లాడుతూ ఉండేవారట. అంతటి మహాభక్తుడు కంచి పరమాచార్య స్వామి వారు. ఆయన గురించి మనం ఇలా తెలుసుకోవడము మన అదృష్టంగా భావిస్తూ ఇది కథ కాదంటే నిజంగా జరిగిన సంఘటనే. ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్. సర్వేజన సుఖినో భవంతు.